వింత ఆకారంలో ఉండే ఈ చేప మిగతా చేపలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. ఇది చాలా అరుదైన చేప. ఇది 12 అడుగుల పొడవుతో ఉంటుంది. సుమారు 30 అడుగుల వరకు పెరుగుతుంది. పెద్ద కళ్ళు, దాని తలపై ఎర్రటి కుచ్చు ఉంటుంది. సాధారణంగా ఈ చేప సునామీలు, వరదలు వంటి విపత్తులను అంచనా వేస్తుంది. ఈ చేప కనిపిస్తే సాధారణంగా సముద్రంలో లక్షలాది చేపల జాతులు కనిపిస్తాయి. కానీ గాడ్స్ ఫిష్ అని పిలిచే ఈ చేప పేరులోనే కాకుండా ఆకారంలోనూ వింతగా ఉంటుంది. అంతేకాదు ఈ చేప ఎంతో అరుదుగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ చేప మృతదేహం సముద్రం ఒడ్డున దర్శనమివ్వడంతో అదేదో పెద్ద సంఘటనకు సంకేతమని జనాలు ఆందోళనలో పడ్డారు. చనిపోయిన చేపలను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ చేప పేరు డూమ్స్ డే, ప్రపంచంలోని అరుదైన చేపల్లో ఒకటి. ఈ చేపను ఫిష్ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. చేపలు కనిపించడం వినాశనానికి సంకేతమని సాధారణంగా నమ్ముతారు. 2011లో జపాన్ లో భూకంపం రావడానికి ముందు ఒడ్డున తేలుతున్న 20 ఓర్ఫిష్ ల ద్వారా భూకంపం వస్తుందని అంచనా వేశారు. భూకంపానికి ముందు ఈ చేపల ఇప్పుడు సముద్రం ఒడ్డున చచ్చిపడి ఉన్న ఈ చేపను చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన ప్రజల్లో తీవ్ర ఆందోళనను సృష్టిస్తుంది. ఏం జరగబోతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.